మంగళగిరి ప్రెస్ క్లబ్ లో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఫ్రంట్ కూటమి తరపున మంగళగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఫ్రంట్ కన్వీనర్ జేడి లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కటికల శివభాగ్యరావు, ఐఆర్ఎస్, వీఆర్ఎస్, ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, ఇతర కూటమి అధ్యక్షులు ఏకగ్రీవ తీర్మానం తెలిపారు. ఇందులో భాగంగా బస్టాండ్ ఆవరణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూటమి సభ్యులందరూ ర్యాలీగా వెళ్లి పూలమాలలతో నివాళులర్పించారు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి కో కన్వీనర్గా ఉన్నాం. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గానికి నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి షేక్ జలీల్ గారిని ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మద్దతిస్తూ వారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఒక తీర్మానం చేసింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్య ప్రమాదంలో ఎందుకు పడిందనేది వివరించబడింది. ఏ విధంగా అంటే ఈ రోజున అందరూ అవినీతి పనులు వేసేసి ప్రజాస్వామ్యంలో 50 కోట్లు పెడితే సీట్ ఇస్తారా? కోట్ల రూపాయలతో వ్యాపారం చేయకూడదు కదా. ప్రజాస్వామ్యంలో ఇంతమందిని గెలిపించి 25 పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకుంటూ ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు కూడా పార్లమెంట్కి వచ్చేటప్పటికి అన్ని ఒక్కరికే వేస్తున్నాయి, అది బీజేపీ పార్టీకి వేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక్క బీజేపీ పార్టీ ఏముందనేసి అందరికీ తేటం ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీలు కూడా పార్లమెంట్కి వచ్చేటప్పటికి మేమందరం ఒక్కటే. అలాంటప్పుడు ఇన్ని పార్టీలు ఎందుకు పోటీ చేయాలి? ఈ నాలుగు పార్టీలు కూడా ఒకే విధంగా ఒకే గుర్తు కింద రావచ్చు కదా. సో అందుకని ప్రజాస్వామ్యం అనేది మనలో లేకుండా పోతుంది. సో అందుకని ఒక్క ఛాన్స్ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా నిలబడే వ్యక్తులకి ఇవ్వాలనేసి అభ్యర్థిస్తున్నాం. మా కన్వీనర్ గారు వైజాగ్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు, పివి లక్ష్మీనారాయణ గారు. నేను బాపట్ల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను. అదేవిధంగా జలీల్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. కొండేపి నుంచి చెన్నకేశవులు గారు పోటీ చేస్తున్నారు. సో ఈ విధంగా ఏదైతే 8 పార్టీలు ఉన్నాయో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి పోటీ చేసి 8 పార్టీల అధ్యక్షులను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి యునైటెడ్ ఫ్రంట్ సభ్యులందరినీ కూడా గెలిపించాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ద్వారా ఉన్న పార్టీల ద్వారా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అసెంబ్లీ ఎలా ఉండాలంటే రాష్ట్రం ఎలా ఉంటే ఆ విధంగా అసెంబ్లీ ఉండాలి. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ రిప్రజెంటేషన్ కావాలి, రేపు మాట్లాడగలగాలి, వాళ్ళ స్థాయి మనం ఆ స్థాయికి తీసుకువెళ్ళగలగాలి. ఆ విధమైన భావాలతో ఉన్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మా అభ్యర్థులను ప్రకటించబోతున్నాం త్వరలో. కాబట్టి మీరందరూ కూడా ఏపీ యునైటెడ్ ఫ్రంట్లోని భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో వారికి మీరు సహకరించి ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని సత్రంపాడులో కామినేని హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు బ్రాహ్మణ సేవా సంఘం చైర్మన్ రామచంద్రుని హరిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా కామినేని హాస్పిటల్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ నిరుపేదలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ కామినేని హాస్పిటల్ ద్వారా చికిత్సలు చేస్తున్నామని తెలిపారు. కలిసి ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ తరఫున నేను ప్లస్ జనరల్ ఫిజిషియన్ గారు రామకృష్ణ గారు ప్లస్ మార్కెటింగ్ చీఫ్ ప్రతాప్ గారు, శ్రీనివాస్ గారు అందరూ కలిసి మా వరకు ఎంతవరకు అయితే మేము చేయగలుగుతాం అంతవరకు టెస్ట్ వరకు ఫ్రీగా చేస్తాం. ఈసీజీ స్కాన్, ఓపీ వరకు ఫ్రీగా చేసి పైన ఇంకేమైనా పరీక్షలు అవసరమైతే విడిగా హాస్పిటల్లో చూసుకున్నట్టు ప్లాన్ చేసుకుని చేస్తాం. మా వంతు మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు మధ్యాహ్నం 8 వరకు చేసి తర్వాత అవసరమైతే ఇంకా ఎక్స్టెండ్ చేసుకునేటట్టుగా కూడా ప్లాన్ చేస్తాం. ఈ సేవలు మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా అది సత్రంపాడు బ్రాహ్మణ సేవా సంఘం అండి. మా ప్రెసిడెంట్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు, నేను సెక్రటరీ అండి. అందరం కలిసి కామినేని హాస్పిటల్స్ వారితో సంప్రదించి
వారిని అడిగామండి, మీరు సహకరిస్తే మేము ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తామని. వారు కూడా సహృదయంతో మాకు సహకరించారండి. ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతుందండి. కార్డియాలజిస్టు, జనరల్ సర్జన్ గారు, డెంటల్, ఆప్థమాలజీ కళ్ళకి సంబంధించిన డాక్టర్ గారు వచ్చారు. ఇక్కడ అంతా బాగా జరుగుతుందండి. ఈ సత్రంపాడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీన్ని సహకరించిన కామినేని హాస్పిటల్స్ వారికి. సంగీత నృత్య మహోత్సవం అయిన రామాయణ కల్పవృక్షంను హైదరాబాద్ లోని సిసిఆర్టీ క్యాంపస్ లో శ్రీ శ్రీ త్రితండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. కూచిపూడి దీపాంజలి వ్యవస్థాపకురాలు, తెలంగాణ రాష్ట్ర సంగీత మాజీ చైర్పర్సన్ దీపికా రెడ్డి శంఖోత్సవాన్ని నిర్వహించారు. I seek the blessings of Swamiji to kindly bless us by lighting the lamp, and I request our guests of honor and our core team members to kindly join on stage for the lamp light. Madam, come close. Madam, come close. दशरथ रामा अयोध्या रामा जानकी रामा असुर संहार रामा पट्टाभिरामा अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जय नारायण। वणक्कम।